హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైన కదుతుంది. నేను మీకు కదుతుంది. మన అర్థం లావినా నేర్చుకున్నామా? దాచదండి, లైక్ తీయండి, షేర్ తీయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ 18వ సర్గలో శ్రీరామ అవతార ఘట్టము, విశ్వామిత్రుని ఆగమనం అనే 2 విషయాల గురించి ఉంటుంది. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా రాముడు జన్మించే టైం వచ్చింది. దాని గురించిన వివరాలన్నీ కూడా ఈ సర్గలో ఉంటాయి. మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేధ పుత్రకామేష్టి క్రతువులు ముగిశాయి. దేవతలందరూ కూడా తమ తమ ఆవిర్భావములను స్వీకరించి స్వస్థానములకు చేరిరి. యజ్ఞదీక్ష నియమములు పూర్తి కాగానే సేవకులు, సైనికులు, వాహనములు వెంటరాగా రాజు రాణులతో కూడి పురమున ప్రవేశించెను. యజ్ఞములకు విచ్చేసిన దేశాధిపతులందరినీ దశరథుడు వారి వారి యోగ్యతలను అనుసరించి సమ్మానించెను. వారు కూడా మిక్కిలి సంతోషించి వశిష్ఠ మహర్షికి నమస్కరించి తమ తమ దేశాలకు బయలుదేరారు. అయోధ్య నుండి తమ నగరములకు వెళ్ళుచున్న శ్రీమంతులైన ఆ రాజుల యొక్క సైనికులు దశరథుడు ఇచ్చిన వస్త్రాభరణములకు సంతసించిన వాడై చక్కగా భాసిల్లిరి. రాజులందరూ వెళ్ళిన తర్వాత శుభలక్షణ సంపన్నుడైన దశరథుడు వశిష్ఠాది మహర్షులు ముందుకు సాగిపోవచుండగా పురమున ప్రవేశించను. అయోధ్య నగరంకి వెళ్ళారు. నగర ప్రవేశానంతరం దశరథుడు ఋష్యశృంగుని సాదరముగా పూజించను. తర్వాత ఆ మహర్షి తన భార్య అయిన శాంతితో కూడి ప్రయాణమయ్యను. దీశాలి అయిన రోమపాదుడు ఆయన్ను సపరివారముగా అనుసరించను. వారందరికీ దశరథుడు కొంత దూరం అనుసరించి వీడుకోలు పలికెను. ఇప్పుడు ఆ రాజులు వాళ్ళందరూ వెళ్ళిపోయారు, వాళ్ళ సైనికులు మొత్తం వెళ్ళిపోయారు. ఇంకా మెయిన్ ఋత్విజుడిగా ఉండి ఇవంతా చేయించిన మన ఋష్యశృంగుడు, ఆయన భార్య అయిన శాంతాదేవి వాళ్ళు కూడా తిరిగి ప్రయాణం అయ్యారు. దశరథ మహారాజు వచ్చిన వారందరికీ కూడా వీడుకోలు తెలిపి మిక్కిలి ఆనందించను. అనంతరం పుత్రప్రాప్తిని గురించి ఆలోచించుచు హాయిగా నివసింపసాగాను. సో వచ్చిన వాళ్ళందరినీ సంతోషంగా పంపించారు. యజ్ఞాలు అవన్నీ కూడా బాగా జరిగాయి. వీళ్ళు గర్భవతులు అయ్యారు రాణులు. ఇంకా దశరథ మహారాజు పుత్రుడు ఎప్పుడు పుడతారా అని వెయిట్ చేస్తూ ఆనందంగా ఉన్నారనమాట. యజ్ఞం ముగిసిన తర్వాత 1 సంవత్సర కాలం గడిచెను. 12వ మాసమున చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు 4వ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవి యందు శ్రీరామచంద్ర ప్రభువు ఉదయించెను. రామచంద్రుడు పుట్టేశాడు. ఆ సమయమున సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని అనే 5 గ్రహాలు కూడా తమ ఉచ్చస్థానాల్లో ఉన్నాయి. అంటే క్రమంగా మేష, మకర, కర్కాటక, మీన, తులారాశుల యందు ఉన్నారంట. కర్కాటక రాశి యందు గురుచంద్రులు కలిసి ఉన్నారంట. బుధాదిత్యులు మేషమునందు ఉన్నారు. జగన్నాథుడును అన్ని లోకముల వారిచే నమస్కరింపబడవాడును సర్వశుభలక్షణ సంపన్నుడు మహాభాగ్యశాలి అయిన విష్ణువంశ సంభూతుడును ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన శ్రీరాముని పుత్రునిగా కన్న కౌసల్యాదేవి ఎంత ధన్యురాలు. కౌసల్యాదేవి తన తపఫలముగా చేతియందు వజ్రరేఖలు కలవాడును మహాతేజస్శాలి అయిన శ్రీరాముణ్ణి పుత్రునిగా పొందెను. దేవతలలో శ్రేష్ఠుడును వజ్రాయుధమును చేతియందు ధరించినవాడు అయిన ఇంద్రుని పుత్రునిగా పొందిన అదితి వలె ఆమె ఎంతో శోభిల్లెను. అలాగా ఆనందంగా ఉండిందనమాట కౌసల్యాదేవి. సత్యవాక్ పరిపాలకుడును సర్వసద్గుణ సంపన్నుడును విష్ణువు యొక్క చతుర్థాంశమైన వాడును అగు భరతుడు కైకేయి యందు జన్మించెను. భరత జననాంతరం వీరులను వివిధములైన అస్త్రప్రయోగముల యందు నిపుణులను విష్ణువంశలతో ఒప్పెడివారును అయిన లక్ష్మణ శత్రుఘ్నులు అను కవలలకు సుమిత్రాదేవి ప్రసవించెను. సో లక్ష్మణ శత్రుఘ్నులు ట్విన్స్. వీళ్ళు సుమిత్రాదేవికి జన్మించారు. భరతుడు కైకేయి దేవికి జన్మించారు. మన శ్రీరాముడు కౌశల్యాదేవికి జన్మించారు. సో వాళ్ళందరికీ సంబంధించిన జన్మకుండలి కూడా మన ఈ రామాయణం బుక్లో ఉంటుంది, వాల్మీకి రామాయణం బుక్లో. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అప్పట్లో కూడా ఆ యుగంలో కూడా జాతకాలు అనేవి ఉండేది. సో ఇప్పుడంటే ఎవరెవరో కొంతమంది తెలిసి తెలియకుండా తప్పులు చెప్తూ వాళ్ళకి పరిజ్ఞానం ఉన్నా లేకపోయినా ఉన్నవి లేను చెప్పటం వల్ల కొంతమంది నమ్మాలా నమ్మకూడదా అన్న ఉద్దేశంతో ఉన్నాం. కానీ అప్పుడున్న మహర్షులు, అప్పుడున్న బ్రాహ్మణులు వాళ్ళు చాలా పండితులు అనమాట. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, చాలా గొప్ప పండితులు, పాండిత్యం కలవారు, మహాజ్ఞానం కలవారు అని. సో వాళ్ళందరూ ఈ నలుగురు అన్నదమ్ములకి సంబంధించిన జన్మకుండలని కూడా వేస్తున్నారు. అది కూడా మనకి వాల్మీకి రామాయణం బుక్లో ఉంది. కుదిరితే ఈ ఫోటో కూడా మీకు పెడతాను. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల జనన కాలమునందు రవి, కుజ, గురు, శుక్ర, శనులు వారి వారి ఉచ్చరాశుల్లో ఉన్నారంట. తత్ఫలం పంచోచ్చే లోకనాయక అని జ్యోతిష శాస్త్ర ప్రమాణం. అంటే దానివలన శ్రీరాముడు లోకనాయకుడు అనగా జగత్ప్రభువుగా వాసించను.
మిగిలిన వారందరూ కూడా జగత్ ప్రసిద్ధులయ్యిరి. భరతుడు పుష్యమి నక్షత్ర యుక్త మీనలగ్నమునందు చైత్రశుద్ధ దశమి నాడు జన్మించారంట. అతను గురువు యొక్క క్షేత్రమైన మీనలగ్నమునందు జన్మించుట వలన ప్రసన్నమైన బుద్ధి కలవాడు. లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక లగ్నంలో చైత్రశుద్ధ దశమి గడియల్లో జన్మించారు. అంటే మన శ్రీరాముడు ఒకరు నవమి గడియల్లో పుట్టేశారు. వాళ్ళు పుట్టే టైంకి దశమి గడియలు వచ్చేసినట్టున్నాయి. రవి, కుజ, గురు, శుక్ర, శని అనే ఈ 5 గ్రహాలు కూడా ఉచ్చరాశులలో ఉన్నప్పుడు ఈ నలుగురి జననములు జరిగింది. దశరథునకు కలిగిన 9 కుమారులను అన్ని విధములుగాను ఆయనకు తగినవారు. వారిలో ప్రతి ఒక్కరూ కూడా వేరువేరుగా విశిష్టములైన గుణములు కలవారు. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రముల వలె వారు బాసిల్లుచున్నారు. రామాదుల జనన కాలమున గంధర్వులు అవ్యక్త మధురముగా గానం చేశారు. సరసలు కనుల పండుగగా నృత్యం చేశారు. చక్కగా దేవదుందుబులు మ్రోగెను. ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసెను. దశరథ మహారాజునకు పుత్రులు కలిగిన సంతోషం సమయమున అయోధ్య అంతటా కూడా ఉత్సవాలు జరిగాయి. అందులో ఉన్న ప్రజలందరూ కూడా అత్యుత్సాహంతో పాల్గొన్నారు. రాజవీధులన్నీ కోలాహలములతో నిండిపోయాయి. నటీనటుల అభినయ ప్రదర్శనములతోడను నర్తకుల యొక్క నృత్య వినోదములతోనూ వాసిల్లెను. గాన వాద్య గోష్ఠులతోనూ వందిమాగాదుల స్తోత్రపాఠములతోడను ప్రతిధ్వనించెను. రాజు పౌరాణికులకును వందిమాగదులకును పారితోషకములను ఇచ్చెను. బ్రాహ్మణోత్తములకు వేల కొలది గోవులు, ధనకనక వస్తు వాహనాలను దానం చేశారు. పుత్రులు జన్మించిన 11 దినముల తర్వాత దశరథుడు వారికి జాతకర్మ నామకరణోత్సవములను నిర్వహించెను. సో మనకు కూడా ఇప్పుడు ఆ ఆచారం అక్కడి నుంచి వచ్చిందని అనుకోవచ్చు, అప్పటి నుంచి ఉందని అనుకోవచ్చు. 11 రోజుల తర్వాత మనం బిడ్డ పుట్టిన తర్వాత కొంతమంది 11 రోజులకి 21 రోజులకి లేదా కొంతమంది అలా నామకరణం చేసుకుంటారు. పురుడు స్నానం అలాంటివి అవుతాయి కదా. సో అలాగా ఆ శాస్త్ర ప్రకారం అన్నీ జరిగాయి అన్నమాట వీళ్ళకి కూడా. కుల పురోహితుడైన వశిష్ఠుడు ఉత్తమ గుణములు కల జ్యేష్ఠ కుమారునికి, అంటే ఫస్ట్ జన్మించిన పెద్ద కుమారుడికి రాముడు అని, కైకేయి సుతునకు భరతుడు అని, సుమిత్ర పుత్రులకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. ఈ పేర్లు పెట్టింది ఎవరు? వశిష్ఠుడు. వాళ్ళ మెయిన్ పురోహితుడైన వశిష్ఠుడు పేర్లు పెట్టారనమాట. తన సద్గుణములచే అందరినీ ఆనందింపచేయువాడు రాముడు. శ్రీరాముని వనవాస కాలమున రాజ్యభారమును వహించువాడు భరతుడు. రాముని సేవించుటను గొప్ప సంపదగా భావించేవాడు లక్ష్మణుడు. శత్రువులను హతమనర్చువాడు శత్రుఘ్నుడు. వారి పేర్లలో గల వైశిష్టం ఇదే. రాజు బ్రాహ్మణులను, పురజనులను, గ్రామవాసులను మృష్టాన్న భోజనములతో సంతృప్తి గావించను. ఇంకా కూడా బ్రాహ్మణోత్తములకు బహువిధాలైన రత్నాలను పుష్కలంగా బహుకరించను. తరువాత దశరథుడు తన 9 పుత్రులకు కూడా అన్నప్రాసన, చౌలోపయనాది సంస్కారములను సకాలంలో జరిపించారు. సో నామకరణం అయిపోయిన తర్వాత మన పిల్లలకి నెక్స్ట్ చేసేది అన్నప్రాసన. సో వాళ్ళందరికీ అన్నప్రాసన కూడా జరిగింది కొన్ని రోజుల తర్వాత. ఆ రాజకుమారుల్లో పెద్దవాడైన రాముడు ధ్వజపతాకము వలె వంశప్రతిష్టను ఇనుమడింపచేయుచు తండ్రికి మిక్కిలి సంతోషమును గూర్చుచుండెను. మరియు సమస్త ప్రాణులకు కూడా శ్రీ మహావిష్ణువు వలె ఎంతయో ప్రేమపాత్రుడయ్యను. ఆ రాజకుమారులందరూ కూడా వేదశాస్త్రములను అభ్యసించరి. ధనుర్విద్య యందు ఆరితేరిరి. ప్రజల హితమునందే ఆసక్తి కలవారయ్యరి. వారందరూ కూడా విజ్ఞాన కనులు, సకల సద్గుణ సంపన్నులు. రఘువంశజులలో మహా తేజస్శాలి అయిన శ్రీరాముడు అమోఘమైన పరాక్రమం కలవాడు. సమస్త ప్రజలకు పూర్ణచంద్రుడి వలె ఆహ్లాదకరుడు. రాముడు ఏనుగు నెక్కియు, అస్సమును అధిరోహించినయు, రథమునందు నుండి యుద్ధమునర్చుటలో కుశలుడు. ధనుర్విద్య యందు నిరతుడు. సర్వదా తల్లిదండ్రుల సేవలో నిమగ్నుడై ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఎలా పెరిగారు, ఎలా ఉన్నారనే దాని గురించి అంతా ఉంది. ప్రజలను ఆనందింపచేయునట్టి అన్నయ్యకు రాముని యందు లక్ష్మణుడు బాల్యము నుండి భక్తి తత్పరుడు. నిత్యము ఆయన్ను సేవించుటయే ఒక మహాభాగ్యంగా తలంచువాడు. లక్ష్మణుడికి చిన్నప్పటి నుంచి కూడా రాముడు అంటే బాగా ఇష్టం అన్నమాట. రామసేవల యందే నిరతుడకు లక్ష్మణుడు తన సుఖములను ఏమాత్రం పట్టించుకోకుండా త్రికరణ శుద్ధిగా ఆ రామునకు అంకిత భావంతో అన్ని విధాలుగా ప్రేమను గూర్చుచుండేవాడు. అతడు రామునకు బహిఃప్రాణము. అంత బాగా వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అందుకే రామలక్ష్మణుల్లాగా ఉండాలి అన్నదమ్ములు అంటారు కదా. ఇవంతా చూస్తే మనకు అర్థమవుతుంది. పురుషోత్తముడైన శ్రీరాముడును లక్ష్మణుడు తన చెంత లేనిచో నిద్రపోయేవాడు కాడు. తల్లి కౌసల్య తీసుకుని వచ్చిన కమ్మని భోజన పదార్థములను అతను తోడుగా లేనిచో భుజించేవాడు కాదు.
పురుషోత్తముడైన శ్రీరాముడు కూడా లక్ష్మణుడు తన చెంత లేనిచో నిద్రపోయేవాడు కాదు. తల్లి కౌశల్య తీసుకొచ్చిన కమ్మని భోజన పదార్థాలు కూడా లక్ష్మణుడు పక్కన తోడుగా లేకపోతే భుజించేవాడు కాదు. అనగా రాముడు క్షణకాలమైనను లక్ష్మణుని విడిచి ఉండేవాడు కాదు. వాళ్ళిద్దరు అంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు అన్నమాట, ఒకరంటే ఒకరు ప్రేమ భక్తి. అందుకే మనం ఇప్పటికి కూడా అంటుంటాం రామ లక్ష్మణులాగా ఉండాలి అన్నదమ్ములు అని కదా. ఎందుకనేది ఇప్పుడు అర్థమవుతుంది నాకు కూడా. రాముడు అశ్వమునెక్కి వేటకు వెళ్ళినప్పుడు లక్ష్మణుడు ధనస్సును చేబూని అతనిని కాపాడుచూ వెంట నడిచి వెండేవాడు. లక్ష్మణుకు తమ్ముడైన శత్రుఘ్నుడు అతని వలె సేవా స్వభావం కలవాడు. అతడు భరతునకు ప్రాణముల కంటెను ప్రియమైనవాడు. అట్లే శత్రుఘ్నుడును భరతునిపై ఎనలేని ప్రేమను కలిగి ఉండేవాడు. ఇలా వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉన్నారు. అలాగే భరతుడు శత్రుఘ్నుడు కూడా అలాగే అన్యోన్యంగా ఉన్నారు. చక్కని శుభలక్షణ సంపన్నులకు తన నలుగురు ప్రియపుత్రులతో కూడిన దశరథుడు ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు అను నలుగురు దిక్పాలకులతో కూడిన బ్రహ్మదేవుని వలె పరమానంద భరితుడాయన. ఆ నలుగురు రాజకుమారులు కూడా వివిధ శాస్త్ర జ్ఞాన సంపన్నులై సకల సద్గుణములతో అలరారుచు మిక్కిలి వాసిగాంచరి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటైనను అకృత్యములు పాల్పడేవారు కాదు. అన్నీ మంచి పనులు చేసేవాళ్ళు అనమాట. లౌకిక ప్రజ్ఞానిధులు, దూరదృష్టి కలవారు, ఇట్లు ప్రతిభాశాలురు, తేజోమూర్తులు అయిన తన కుమారులను చూచి దశరథుడు జగత్సృష్టి అయిన బ్రహ్మ వలె ఆనందించెను. పురుష శ్రేష్ఠులైన ఆ రాజకుమారులు వేదాంగ స్మృతి పురాణేతిహాసాదులను శ్రద్ధగా అధ్యయనం చేస్తూ ఉండేవాళ్ళు. తల్లిదండ్రులను పరమ ప్రీతితో సేవించుచూ ఉండేవాళ్ళు. ధనుర్వేదమునందు నిష్ట కలిగి ఉండేవాళ్ళు. ధర్మాత్ముడైన దశరథ మహారాజు యుక్త వయస్కులైన తన పుత్రులకు అన్ని విధములుగా ఈడు జోడైన కన్యలతో వివాహం జరిపించుటకై గురువులతోనూ బంధువులతోనూ బాగుగా ఆలోచింపసాగాను. సో ఇప్పుడు నలుగురు అన్నదమ్ములు కూడా కొంచెం పెద్దయ్యారు, యుక్త వయసుకు వచ్చారు, పెళ్లి వయసుకు వచ్చారంట. కాబట్టి దశరథ మహారాజు వాళ్ళందరికీ ఈడు జోడైన కన్యలతో వివాహం జరిపించడానికి అందరితో చెప్తున్నారు. గురువులతో బంధువులతో కూడా మాట్లాడుతూ కనుక్కుంటూ ఉండేవాళ్ళు. మహాత్ముడైన దశరథుడు మంత్రులు మొదలగు వారితో కూడి పుత్రుల వివాహ విషయములను ఆలోచించుచుండగా మహాతేజస్సాలి అయిన విశ్వామిత్ర మహర్షి అచటికి వచ్చారు. రాజును దర్శింపగోరిన వాడై ఆ ముని ద్వారపాలకులతో, నేను గాదిరాజు కుమారుడను, కుసికుని వంశమవాడను, నా పేరు విశ్వామిత్రుడు. నా రాకను మీ రాజుగారికి వెంటనే తెలుపుము అని పలికెను. విశ్వామిత్రుని మాటలను విని ఆ ద్వారపాలకులు కలవరపడి భయముతో రాజభవనానికి పరిగెత్తారు. వారు రాజప్రసాదమునకు చేరి విశ్వామిత్ర మహర్షిని గూర్చి ఇక్ష్వాకు వంశుడైన దశరథ మహారాజుకు చెప్పారు. ఆ ద్వారపాలకులు తెలిపిన వార్తను విని దశరథుడు సంతసించిన వాడై పురోహితులను వెంట తీసుకొని బ్రహ్మకడకు ఇంద్రుని వలె ఆ మహర్షి దగ్గరికి వెళ్ళారు. కఠోర నియమములను పాటించుచు బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుచున్న ఆ విశ్వామిత్ర మహర్షిని చూసి రాజు చాలా సంతోషపడెను. తర్వాత ఆయనకు అర్ఘ్యపాదాలు ఇచ్చి సత్కారములు జరిపెను. ఆ మహర్షి శాస్త్రోక్త విధులతో రాజుగారు సమర్పించిన అర్ఘ్యపాద్యాది సత్కారములను స్వీకరించెను. తర్వాత అతడు మహారాజుతో కుశల ప్రశ్నలు గావించెను. ధార్మికోత్తముడైన విశ్వామిత్రుడు, ఓ రాజా, నీ పురము, ధనాగారము, కోసల దేశము, బంధుమిత్రులు కుశలమే కదా? సామంతరాజులందరూ కూడా నీ అదుపులో ఉన్నారా? శత్రువులందరినీ జయించితివా? యజ్ఞాది దైవ కార్యములు, అతిథి సత్కారములు చక్కగా సాగుచున్నవి కదా అని దశరథుని పరామర్శించెను. తర్వాత ఆ మునీశ్వరుడు వశిష్ఠుణ్ణి సమీపించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించెను. ఇంకనూ మహాత్ములైన వామదేవాది ముండ్లను కూడా అతను యథోచితముగా పరామర్శించను. అందరినీ పలకరిస్తున్నారు ఆయన వచ్చి. ఈ విధంగా విశ్వామిత్రునిచే గౌరవింపబడిన వారందరూ ఎంతగానో సంతోషించారు. తర్వాత అందరూ రాజసభా భవనమున ప్రవేశించి తమ తమ యోగ్యతల ప్రకారం అచట ఆసీనులయ్యారు. మిక్కిలి ఉదార స్వభావము గల దశరథ మహారాజు పులకిత గాత్రుడై ఉప్పొంగిన మనస్సుతో విశ్వామిత్ర మహర్షిని స్తుతించుచు ఇలా అన్నారు. ఓ మహర్షి, అమృతము లభించినట్లును, నీళ్లు లేని చోట వర్షము కురిసినట్లును, సంతానము లేని వానికి ధర్మపత్ని యందు పుత్రులు కలిగినట్టును, నష్టపోయిన వారికి నిధులు లభించినట్లును, పుత్రుల వివాహాది మహోత్సవముల యందు సంతోషము పెళ్ళుబికినట్లును మీ ఆగమనము మాకు మహా ఆనందం కూర్చున్నది. మీకు స్వాగతం అని స్వాగతించారు. ఓ ధర్మాత్మ, బ్రహ్మర్షి, మీరు ఇచ్చటికి వచ్చుట మా అదృష్టం. ధన్యుడైతిని. మీ అభిష్టమేమి? అందులకై నేనేం చేయవలను? దానమును గొనుటకు మీరెంతయూ పాత్రులు. నేడు నా జన్మ సఫలమైనది, నా జీవితం చరితార్థమైనది. పూర్వము రాజర్షిగా వాసిగాంచితిరి, అనంతరం తపఃప్రభావమున బ్రహ్మర్షి తత్వమును సాధించితిరి. కనుక మీరు మాకు బహుదా పూజ్యులు. ఓ బ్రహ్మర్షి, అద్భుతమైన మీ ఆగమనము నన్ను అబ్బురపరచినది. మా గృహము పావనమైనది. ప్రభు, మీ శుభ సందర్శనము వలన నేను కృతార్థుడైనతిని.
మీరు ఏ కార్య నిమిత్తమై ఇచ్చటికి వచ్చారో తెలుపుడు, మీ కార్యమును నెరవేర్చుటకై సిద్ధముగా ఉన్నాను, అనుగ్రహింపుడు అని అడిగారు. మీరు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఏ పని మీద ఇక్కడికి వచ్చారో చెప్పండి, నేను మీకు పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, చెప్పండి అంటారు. ఓ కౌశిక, కార్య విషయమున సందేహమును పెట్టుకునవలదు. మీరు పూజ్యులైన అతిథులు కావున గృహస్థుడైన నాకు దైవ సమానులు. మీ కార్యమును నేను నెరవేర్చదను. ఓ బ్రహ్మర్షి, మీ ఆగమనము వలన నేను ఆచరించిన సమస్త ధర్మములు ఫలించినవి. నేను అదృష్టవంతుడను. మీరు నాకు దైవ సమానులు. మీకు ఏ పని మీద ఇక్కడికి వచ్చారో చెప్పండి అన్నట్లు అడిగారు. అర్థవంతములైన దశరథుని మృదు మధుర వచనములకు విశ్వామిత్రునకు వీణుల విందుగర్చినవి, హృదయమునకు ఆహ్లాదమును గూర్చినవి. అంతటా ఉత్తమోత్తమ గుణములచే ఖ్యాతికెక్కిన వాడును శమద మాద విశిష్ట గుణ సంపన్నుడును అయిన విశ్వామిత్ర మహర్షి పరమానంద భరితుడాయను. అలాగా అంత ఆదరంగా మాట్లాడిన దశరథ మహారాజు మాటలకు విశ్వామిత్ర మహర్షి కూడా చాలా ఆనందంగా ఉన్నారనమాట. సో ఇంతటితో 18వ సర్గ అయిపోయింది. 19వ సర్గలో యజ్ఞ సంరక్షణార్థమై శ్రీరాముణ్ణి పంపమని విశ్వామిత్రుని అభ్యర్థన చేయడం. ఇప్పుడు విశ్వామిత్రుడు ఎందుకు వచ్చారు దశరథ మహారాజు దగ్గరికి అనేది నెక్స్ట్ సర్గలో ఉంటుంది.